హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ విశ్వనాథ్ రాజంపేట. కువైట్లో బక్రీద్ పండుగ ఎలా జరిగింది, ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో చూసేయండి. బక్రీద్ పండుగ ముందు రోజు మధ్యాహ్నం 3 గంటలప్పుడు నన్ను యాడికి బాగుద్దని చెప్పి డ్యూటీకి అయ్యి ఇంటికాడనే ఉన్నామని చెప్పి 3 గంటలప్పుడు పొట్టేలు మార్కెట్కి అయితే దొరకొచ్చినాడు పొట్టేలు కొనడానికి. ఇక్కడ మార్కెట్లోకి పోకముందే బయట పక్కనే ఇలా పెద్ద పెద్ద 180 బండ్లలో పొట్టేలు పెట్టుకుని అయితే అమ్ముతున్నారు. మన ఇండియా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు అయ్యి, అంటే వీళ్ళకు కువైట్ వాళ్ళ పొట్టేలు ఇవన్నీ. వీళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు అనమాట. ఇదైతే లోపల వచ్చేసి పెద్ద మార్కెట్ అయితే ఉంటుంది పొట్టేలు అమ్మేది. బయట పక్క బండ్లలో అమ్ముతారు కదా, ఆ పొట్టేళ్ళు వచ్చేసి కొంచెం రేట్ అయితే తక్కువ ఉంటాయి, అంటే బయట అమ్ముతూ ఉంటారు కాబట్టి. ఇంకెక్కడ వచ్చేసి మార్కెట్ కాబట్టి ఇక్కడ కొంచెం రేట్లు ఎక్కువే ఉంటాయి. చాలా పొట్టేలు అయితే ఉంటాయి ఇక్కడ. సంవత్సరం పొడుగునా బాగా మేపుతారు వీటిని బక్రీద్ పండుగ రోజు ఇలా మార్కెట్లోకి అయితే తీసుకొని వస్తారు అమ్మేదానికి. కువైట్ దేశంలో కువైట్ వాళ్ళకు ఉద్యోగాలే కాకుండా ఇలా చాలామంది కువైట్ వాళ్ళకి వచ్చేసి ఒంటెలు, గొర్రెలు, పొట్టేళ్ళు, పావురాలు ఇలా వ్యాపారాలు అయితే చాలామంది అయితే చేస్తూ ఉంటారు. ఈ వ్యాపారాల్లో వచ్చేసి కొన్ని వేల దినార్లు డబ్బులు అయితే సంపాదిస్తూ ఉంటారు కువైట్ వాళ్ళు. ఈ పొట్టేళ్ళు కాడ కాపలా ఉండే వాళ్ళకు కూడా మన వాళ్ళకు జీతం వచ్చేసి 30,000, 40,000 అట్టు కూడా ఉంటాయి. వాటిని కొడితే దెబ్బ తగులుతుందని చెప్పి పైపులకు వచ్చేసి బాటలు తగిలించుకొని కొడుతున్నారు వాటిని. అంటే ఆ సౌండ్కు దెబ్బ తగలకుంటుంది కాబట్టి అవి చెప్పిన మాట వినేదానికి అంత జాగ్రత్తగా అయితే చూసుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలప్పుడు వచ్చినాము ఈ మార్కెట్లోకి. ఇక్కడ ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయో దాదాపు చాలా వరకు పొట్టేళ్ళు అయితే చూసింటాడు. అన్నీ ఎత్తమని చెప్పి వాటిని పట్టుకుండేది బొచ్చు ఎక్కువ ఉండదని చెప్పి మొత్తానికి అన్నీ చూసి 2 పొట్టేళ్ళు అయితే కొన్నాడు ఇంటికి ఎత్తుకుపోయేదానికి. ఇలా కొనేసి ఇలా ఇంట్లో అరమాన్లు వేసుకొని తీసుకొని పోయి బండ్లు ఎక్కించుకొని పోతూ ఉంటారు. లేదంటే కొందరైతే ఇలా తీసుకొని పోతూ ఉంటారు. కార్లలో కూడా ఇక్కడికి వస్తారన్నమాట కొనేదానికి. మామూలుగా దిగకుండా ఒక మీడియం సైజు చిన్న పొట్టేలు కొనాలన్నా కూడా 150 దినార్లు అయితే కావాలి. అంటే మన ఇండియా డబ్బులో 40,000, 50,000 అయితే కువైట్లో ఒక రకమైన పొట్టేలు అయితే వస్తుంది అన్నమాట. మరీ పెద్దది లేకుండా. ఎక్కువ వచ్చేసి పొచ్చు అనేది ఉంటుంది ఈ పొట్టేళ్ళకు. కువైట్లో ఉండే వాటికి కనీసం ఎంత లేదన్నా 2 నుంచి 3 ఇంచులు కూడా ఉంటుంది. ఇంక ఇవైతే కొనేసి మాదిరి అయితే కోపించేదానికి తీసుకొచ్చినాము. ఇంటి పక్కనే లోపలే కోసేస్తారు, సెంటర్ ఉంటుంది లోపల కోసేదానికి. ఇక్కడ టోకన్ తీసుకొని ఆ టోకన్ ఇచ్చేసినామంటే కవర్లు ఇస్తారు. ఆ కవర్లతో పాటు లోపలికి తీసుకొని పోయి మనకు కోసిన మటన్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు కవర్లలో వేసి. ఇక్కడే మొత్తము ఇక్కడ కోసి ఇచ్చిన దానికి డబ్బులు కూడా కట్టాల్సి వస్తుంది. ఇంకా మా కువైట్ మేడం ఫోన్ చేసి బక్రీద్ పండుగ రోజు చేసుకునేదానికి పని మనిషికి 2 డ్రెస్సులు అయితే ఎత్తుకోమని చెప్పింది. ఇంక ఆడోళ్ళ డ్రెస్సులు అంటే మనకైతే అర్థం కాదు. నేను ఆ పని మనిషికి ఫోటోలు పెట్టి వీడియో కాల్ చేసి మరీ చూపిస్తూ వచ్చినాను. 2-3 షాపులు అయితే పోతే అంత నచ్చినట్టు అయితే లేవు. పెద్ద పెద్ద షాపులు అయిపోయినాను కువైట్లో పోయేటి. ఇంకా ఆమెకు సెట్ అయ్యేటి ఆడ లేవు. ఇంకా వేరే షాప్కి అయితే వచ్చినాను. ఇక్కడైతే ఉన్నాయి. ఇంక ఇవన్నీ చూపించే తలకే 2 డ్రెస్సులు తలకు కట్టుకునే గొడవలు తెమ్మని చెప్పింది. ఓకే వచ్చిన ఆదా ఫ్రెషర్ ఆదా కిల్లు చమ్ ఆదా మామూలుగా అయితే మా మేడం మీద వస్తుంది, కానీ పండగ కాబట్టి బిజీగా ఉండడం వల్ల నన్ను పంపించింది పాపము. ఇంకెక్కడైతే మా కోయటి సారు వాళ్ళ బామర్ది అయితే 2 పొట్టేళ్ళు అయితే మాకు గిఫ్ట్గా అయితే ఎత్తుకొని వచ్చినాడు మా సారు వాళ్ళకి. బగేసిన అది సౌత్ అది వచ్చేది. ఇంక వచ్చేసి మా సార్ వాళ్ళ బామ్మని తెచ్చుకొని వచ్చినాడు. ఈ 2 నాకు ఫోన్ చేసి వీటిని దింపేసి వీటికి నీళ్ళు వేయబెట్టమని చెప్పినాడు. గడ్డి అయిపోసి, గడ్డి అంటే ఏముండదు కాబట్టి రేపు కోసేదానికి నేను నీళ్ళు అయితే పట్టినాను. వీటి కాడికి పోయి పిల్లోళ్ళు చిత్రంగా చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకు కుక్కలన్నా ఇవన్నా కూడా విచిత్రంగా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఉండవు కాబట్టి ఏదో ఒక వింత జంతువులు మారి చూసినట్టు వాళ్ళు. మనకైతే నార్మల్ మన ఇండియాలో మన పక్కనే ఉంటాయి కాబట్టి. మనకు కువైట్లో ఈ పొట్టేళ్ళు కానీ, పావురాలు కానీ, ఒంటెళ్ళు కానీ పెంచాలంటే ఇళ్లల్లో కువైట్ సిటీలలో అవి పెంచరు. కువైట్ సిటీకి ఫ్యామిలీలకు దూరంగా కొన్ని ఏరియాలు అయితే ఉంటాయి మందకాలు, అక్కడైతే వీటిని పెంచుతూ ఉంటారు. కైమాలు, గుడారాలు అంటారు కదా, ఆ మాదిరి వేసుకొని ముళ్ళ తంతి అట్లా తీసుకొని వీటిని అయితే పెంచుతూ ఉంటారు. పండగ రోజు తెల్లారుజాము 4 గంటలకు అయితే అందరికీ ఫోన్లు కొట్టినాడు మా సారు, కానీ ఎవ్వరు లేలేదు. ఇంకా రూమ్లోకి వచ్చి అందరినీ అరిసరిసి లేపే తలకి. ఇంకా నన్ను పోయేసి పొట్టేలు కోసేదానికి మనుషులు దొరకరు ఇద్దరిని చెప్పినాడు. ఈరోజు పండగ అయిన దానివల్ల మనుషులు ఎక్కడే కానీ పొట్టేలు కోయడానికి అస్సలు దొరకలేదు. అంత డిమాండ్ అయితే అయింది. ఎందుకంటే కోవిడ్ ఎండల్లో
ఈ బక్రీద్ పండుగ రోజు ప్రతి ఇంట్లో 2, 3, 4, 5 పొట్టేళ్ళు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పొట్టేళ్ళు కోసేవాళ్ళు అంటే మనకు పెద్దగా తెలియదు. కాబట్టి నేను సాధ్యమైనంత వరకు పోతే ఎక్కడ దొరకలేదు. దాంతో మా సార్ మమ్మల్ని కోయమని చెప్పినాడు. ఇంకా మేము మా సార్ దగ్గర పనిచేసే వాళ్ళం చాలామంది ఉన్నాం కాబట్టి 4 దాకా వచ్చేసి కోసినాము. ఎక్కువ ఇతనే కష్టపడినాడు. ఇతను లేకపోతే చాలా పని జరిగేది కాదు. ఇతనికి అనుభవం అయితే ఉండదంట ఇండియాలో ఇలా పొట్టేళ్ళు కోయడము. ఇంకా వీళ్ళు మనలాగా చిన్న చిన్న మొక్కలు అయితే కోయలేదు. వీళ్ళు తినేది అట్నే కాబట్టి 2 పొట్టేళ్ళు పాపము చాలా కష్టపడి ఈయన కోసినాడు. మేము ఊరికే పట్టుకున్నాము కాళ్ళు ఇన్ని. ఒక్కొక్క పొట్టేలు కోసేసి ఒక దబరాలు అయితే వేసేసినాము. దాదాపు 2 గంటలు అయితే పట్టింది. 4 గంటలు లేపినాడు మా సారు. మేము ముదులు పెడతానికి 5 అయితే అయింది. ఇంకా 2 గంటలు దాకా కోసేసినాము. వీటికి కాళ్ళు తలకాయలు వచ్చేసి ఇప్పుడు కోసినాడు కదా, ఆయనైతే తీసుకున్నాడు. ఎందుకంటే కోయేటోళ్ళు ఈ కాళ్ళు తలకాయలు తినేదానికి ఇష్టపడరు అన్నమాట. కనీసం పొట్ట కూడా వాళ్ళు తగలరు. కేవలము మొత్తం ఆ పొట్ట అన్ని పేగులని తీసి పారేసి ఆ తలకాయలు కాళ్ళు అయ్యి కండ మాత్రమే, బరింకలు కండ మాత్రమే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి మాత్రమే వాళ్ళు తింటారు. మొత్తం 2 పొట్టేళ్ళు అయితే కోసేసినాము. ఒక్కొక్క పొట్టేలు మాంసం దబరాలు వేసేసినాము. 2 దబరాలు 2 పొట్టేళ్ళు అయితే వేసినాము. ఇంకా మా మేడం చెప్తుంది ఇవి ఎంత కూర చేయాలి, ఎవరికి పంచాలి, పేదవాళ్ళకు ఎవరెవరికి బంధువులకు పంపించాలని చెప్పేది. మన మాదిరి ఎండబెట్టడము మాంసము అట్లేమి ఉండదన్నమాట. ఇంక ఇవి 2 దబరాలు తీసుకొని పోయి మేమైతే వంట రూమ్లో అయితే పెట్టేస్తున్నాము. మా పెద్ద మేడం అయితే లేచి వీటిని ఏం చేయాలనేది ఐడియా అయితే చెప్తుంది. ఇంకా మా ఇంట్లో కూడా జనాలు ఎంత లేదన్నా కూడా 30 మంది పైన అయితే ఉన్నారు. ఒకరోజు వండినారంటే ఒక పొట్టేలు మొత్తం అయితే సరిపోతుంది. పొట్టేళ్ళు అయితే అప్పుడు మనం కోసేటప్పుడు చాలా పెద్దగా అయితే ఉన్నాయి కదా 2 కోసినాక చూడండి చాలా ఎంత సింపుల్గా అయిపోయినాయో. అంటే ఇంకా వీటి పేగులన్నీ ఏమి ఉండవు కాబట్టి అన్నీ వేస్ట్ పారేసినాం కాబట్టి కేవలం కండ మాత్రమే ఇలా సింపుల్గా అయితే వచ్చేసింది మాంసము. అర్థానికి అర్థం మాంసం అయితే పోతుంది. ఇట్లా ఇదైతే 2 పొట్టేలు మాంసము. ఇంకా మా మేడం వచ్చి చూడాలి. ఇంకా మాకైతే మార్నింగ్ టిఫిన్ అయితే వచ్చేసింది. టిఫిన్ అంటే మనం మామూలుగా ఇండియాలో పండగ జరిగితే దోశ ఇడ్లీ అయి పోసుకుంటాం కదా పండగలకి అయ్యి, అలా అయితే ఉండదు. కేవలం ఇరానీ కుప్పూస్ ఉంటాయన్నమాట ఇక్కడ. అవి తెచ్చుకొని వాటిలోకి కోడిగుడ్డు, జబెను ఇలా రకరకాలుగా అయితే ఉంటాయి. వాటిని నలుచుకొని తింటూ ఉంటాము. ఇంకా మేము తినేసి రెడీ అయితే మాకు డ్యూటీలు అయితే పడతాయి. ఎక్కడెక్కడ పడతాయి మరి. ఈరోజు మరి ప్రతి డ్రైవర్కి ఇంట్లో పని మనుషులకు కానీ ఫుల్ బిజీ అయితే ఉంటుంది పాపం. రాత్రి అసలు నిద్ర ఉండదు, ఎవరు నిద్రపోయి ఉండరు. ఇలా ఈ కోవిడ్కి రావడం వల్ల బక్రీదు, రంజాన్లు పండుగలు చేసుకోవాల్సి వస్తుంది. ఇండియాలో ఉంటే మన సంక్రాంతి, దీపావళి ఇవన్నీ పండుగలు అయితే చేసుకుందాము. ఇంకా మనం దేశం మారినాం కాబట్టి మన అలవాట్లు, మన కల్చర్ అంతా దూరం అయిపోయింది. ఇంకా నేను తిన తర్వాత ఇల్లు కూడా తినేస్తున్నారు. పాపం వీళ్ళిద్దరు చాలా కష్టపడినారు పొట్టేలు కోయడానికి. వీళ్ళు లేకపోతే పని జరుగుండేది కాదు. ఇంకేనైతే వంట చేస్తున్నాడు. ఈరోజు పండగ కాబట్టి మొత్తం అందరూ ఎంతమంది ఉన్నారు ఇంట్లో అందరూ భోజనాలు అయితే ఇంట్లోనే తింటారు. మామూలుగా అయితే ఎవరికి నచ్చిన వాళ్ళు తింటా వస్తూ ఉన్నారు అనమాట. ఈరోజు అలా కాదు, స్పెషల్గా అందరూ ఒకేసారి కూర్చొని తింటారనమాట. దివానీలో 30 మంది దాకా ఉంటారు ఈరోజు మా ఇంట్లో. కోయేటండలో జనాలు ఎక్కువ, అది ఎవరింట్లో అయినా సరేలే, ఫ్యామిలీ పెద్దది అనమాట కోయేటోళ్ళకు. ఇక్కడైతే కలరనం చేసినాడు. వైట్ రైస్ అంతా ఏముండదు. కోయేట ఎప్పుడు చేసినా ఏ టైపులో అయినా సరే అది కలరనమే ఉంటుంది, బిర్యానీ కలర్లో. ఇది కొంచెం లెమన్ రైస్ మారి ఉండదు కదా, కానీ కాదు, ఇది కొంచెం బిర్యానీ టైప్ అనమాట. ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి మటన్ అయితే వేయలేదు, మొత్తం కోళ్ళు అయితే వండినారు. మటన్ అనేది రాత్రికి చేస్తారంట పార్టీకి. ఇంకా మళ్ళీ మధ్యాహ్నము రాత్రికి మటన్ అంటే తినరని చెప్పి, ఇంట్రెస్ట్ ఉండదని చెప్పి ఇప్పుడైతే కోళ్ళు చేసేట్టుగా మళ్ళీ రాత్రికి వచ్చేసి మటన్ చేసేట్టుగా అయితే ప్లాన్ అయితే వేసినారు. మా ఇంట్లో ఏం చేయాలనేది అంత ప్లానింగ్ అంతా మా మేడమే చేస్తూ ఉంటుంది, పెద్ద మేడం. ఆమె ఏ ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ ప్రకారం వీళ్ళు వంటలే చేస్తూ ఉంటారనమాట. చూడండి ఇలా అయితే రెడీ చేసి కోళ్ళు అయితే పని పెట్టేస్తున్నారు. ఇంకా కూర్చొని తినేస్తారనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు పిక్కొని తింటారు చికెను. వీళ్ళతో పాటు మన డ్రైవర్లను కూడా కూర్చొని తింటాము, లేదంటే సపరేట్గా అయితే తింటాము, మా ఇష్టం అది. ఇంకా మా మేడం బండి అయితే స్టార్ట్ చేయమని చెప్పింది. ఇంక ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుంది మరి. ఈరోజు బక్రీద్ పండగ కాబట్టి మా మేడం వాళ్ళ బంధువులకు, ఫ్రెండ్స్కు, అయిన వాళ్ళకి అందరికీ పోయేసి ఈద్ ముబారక్ అయితే చెప్పి రావాలి. మనకి ఇండియాలో పండగ వచ్చినప్పుడు పండగ శుభాకాంక్షలు చెప్పుకుంటాం కదా, ఆ మాదిరి అనమాట. ఇంకా ఫస్ట్ వచ్చేసి మా మేడం వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చిందనమాట. ఇంకా వాళ్ళ అమ్మకు ఈద్ ముబారక్ చెప్పి తర్వాత అయితే మళ్ళీ వేరే వంటికి అయితే పోతుంది.
ఎండలు అయితే భయంకరంగా అయితే పెడుతున్నాయి. ఇంక ఇప్పుడు మా మేడం వాళ్ళ అన్నోళ్ళకి అయితే పోతుంది. ఇంకా వాళ్ళ అన్నోళ్ళకి ఈద్ ముబారక్ చెప్పి తర్వాత ఆడిపోతుంది మరి. మా మేడం వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా పెద్దదన్నమాట. అన్నదమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ప్రతి ఒక్క ఇంటికి పోయి సలాం అయితే చెప్పొస్తుంది పాపం. ఇంకా పండగ రోజు మొత్తం అయితే నాకు డబ్బులు అయితే వచ్చేసినాయి. మామూలుగా అయితే కోవిడ్ వాళ్ళు పండగలు వచ్చిందంటే డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి ఇస్తారు, డ్రైవర్లు పని మనుషులకు. కానీ ఇప్పుడు చాలామంది మారిపోయినారు, ఇవ్వడం లేదు. అప్పుడు మాదిరా ఏంద్ర ఇచ్చేది జీతాలు ఇస్తున్నాం కదా అని చెప్పి ఎక్కడో అక్కడ కొందరైతే ఇస్తున్నారు పాపము. రోజు రోజుకు ఇవ్వడం కూడా తగ్గిపోయింది డబ్బులు. ఇంకా నాకైతే ఖచ్చితంగా 5 మంది అయితే ఇచ్చినారు. మా మేడం 10 దినాలు ఇచ్చింది, మా సార్ 5 దినాలు ఇచ్చినాడు, మా సార్ వాళ్ళ కొడుకు 5 దినాలు ఇచ్చినాడు. ఇంకా మా సార్ వాళ్ళ చిన్న కూతురు అయితే రూపాయి దినాలు అయితే ఇచ్చింది. వచ్చిన కాడికి సంతోషంగా ఉండాలి.